ఇంతకుముందు పాండవ సైన్యం నందలి కొంతమంది వీరుల గురించి తెలుసుకున్నాము. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మరికొంతమంది పాండవ సైన్య వీరుల గురించి తెలుసుకుందాము. దృష్టకేతువు. ఇతడు చేది దేశాధిపతి అయిన శిశుపాలుని కుమారుడు. మహాభారత యుద్ధమునందు ద్రోణుని చేతిలో సంహరించబడెను. తదుపరి చేకితానుడు. ఇతడు వృష్ణివంశీయుడగు యాదవుడు. ఇతడు పాండవ సైన్యమునందలి 7 అక్షౌహిణులలో ఒక అక్షౌహిణికి సేనాధిపతి. ఇతడు మహాభారత యుద్ధమునందు దుర్యోధనుని చేతిలో సంహరించబడతాడు. కాశీరాజు. ఇతడు కాశీదేశానికి రాజు, కాశీనగరానికి రాజు. ఇతడు ఒక గొప్ప యోధుడు, మహావీరుడు. తదుపరి పురుజిత్తు, కుంతిభోజు. పురుజిత్తు, కుంతిభోజుడు కుంతీదేవి యొక్క సోదరులు. వీరు ద్రోణాచార్యుని చేతిలో మహాభారత యుద్ధమునందు మరణిస్తారు. శైభ్యుడు. ఇతడు ధర్మరాజునికి కూతురునిచ్చిన మామ. ధర్మరాజుకు శైభ్యుడు కుమార్తె అయిన దేవికతో వివాహం జరిగింది. ఇతడు గొప్ప వీరుడు, యోధుడు. అందుకే శైభ్యుడిని నరులలో పుంగవుడు అని కూడా అంటారు. తదుపరి యుధామన్యుడు, ఉత్తమౌజుడు. వీరు ఇరువురు సోదరులు, పాంచాల దేశ రాజకుమారులు. వీరు బహు పరాక్రమవంతులు, గొప్ప వీరులు. వీరు ఇరువురు మొదటగా అర్జునుని రథచక్రములను రక్షించేందుకు నియమించబడతారు. వీరు రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు అశ్వత్థామ చేతిలో మరణాన్ని పొందుతారు. తదుపరి అభిమన్యుడు. శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్రకు, అర్జునునకు పుట్టిన కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు బహు పరాక్రమశాలి, మహావీరుడు. ఒకసారి మహాభారత యుద్ధమునందు ద్రోణాచార్యుడు చక్రవ్యూహం అనే వ్యూహరచనను నిర్మిస్తాడు. ఆ వ్యూహంలోనికి ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఎవరూ ప్రవేశించలేకపోతారు. అర్జునుడు వేరొక వైపున యుద్ధం చేస్తూ ఉంటాడు. అభిమన్యుడు వయసులో చిన్నవాడైనప్పటికీ ఆ చక్రవ్యూహమునందు ప్రవేశించి ఎంతోమంది వీరులను సంహరిస్తాడు. మహాభీకరమైన యుద్ధం చేసి వారందరినీ మరణానికి గురి చేస్తాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్వలుడు ఈ 6 ఒకేసారి అన్యాయంగా అభిమన్యుని చుట్టుముడతారు. అట్టి పరిస్థితులలో దుశ్శాసని కుమారుడు అభిమన్యుని శిరస్సుపై గట్టిగా కొట్టడంతో అభిమన్యుడు వీరమరణం పొందుతాడు. అభిమన్యుని కుమారుడే పరీక్షిన్ మహారాజు. ద్రౌపది యొక్క 5 కుమారులు: ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకర్ముడు, శతానీకుడు, శృతసేనుడు. ఈ 5 యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవుల కుమారులు. వీరు ఉపపాండవులని కూడా వ్యవహరించబడతారు. మహాభారత యుద్ధమునందు ఒక రాత్రి నిద్రించే సమయంలో అశ్వత్థామ అన్యాయముగా వీరిని రాత్రి సమయంలో సంహరిస్తాడు.